ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియులైన మా శ్రోతలకు, అలాగే ఆన్లైన్ ద్వారా దేవుని వాక్య పరిచర్య వలన కలుగుతున్న మేలులు అనుభవిస్తున్న ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క సహోదరుడికి, సహోదరికి నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు నామములో శుభాలు పలుకుతున్నాను ప్రియులారా. మరియు ప్రాముఖ్యంగా దేవుడు ఈ వర్తమానాలను వందలాదిగా, వేలాదిగా ప్రజలు వీక్షించటానికి కృప చూపిస్తున్నందుకు దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఎప్పుడు కూడా నేను ఒకటి నమ్ముతాను, దేవుడు తన ప్రజలను తన మాటలతో చేరుకుంటాడు. ఇది ప్రతి ఒక్కరము కూడా అంగీకరించాలి. తన మాటలతో చేరుకుంటాడు ప్రభు. ఎందుకు చేరుకుంటాడంటే వారి పట్ల దేవుడు ఏదో ఒక మేలు కలిగించాలని దేవుడు మాట్లాడతాడు. చాలా మంది ఈ రోజుల్లో వాళ్ళ ఫేస్బుక్స్ టైం లైన్లో రకరకాల కంపు సమాచారం అంతటినీ కూడాను, చెత్త సమాచారం, ఇప్పుడు మా బోటి వాళ్ళము స్నేహితులుగా ఉన్నాము అంటే ఫ్రెండ్స్గా ఉన్నాము అంటే ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ, వాట్సాప్లో కానీ దైవిక విషయాలను గూర్చిన సమాచారం ఉంటే గనుక దానిని మేము ఎంతో ఆస్వాదిస్తాం, ఇష్టపడతాం. కాసేపైనా వారు చేసిన పరిచర్యను చూస్తాం, ప్రార్థన చేస్తాం, దేవునికి మహిమ చెల్లిస్తాం. అంతేగాని ఏదో ఒక గర్వపు మాటో లేకపోతే ఏదో ఒక మాట తీసుకొచ్చి దాన్ని దేవుని రాజ్యానికి తగిలించి దేవుని ఉన్నతమైన నామానికి మహిమ రావలసిన పని చేయకున్నా ఆయన మహిమను తగ్గించేటటువంటి మాటలు, అవన్నీ పోస్ట్ చేయడం అనేది ఎవ్వరికి తగనిది. అలా చేయకూడదు. పోనీ మాలాంటి వాళ్ళని ఏమైనా సరే కొద్దిగా వాళ్ళని సరిచేద్దాము అని అనుకుంటే గనక వాళ్ళకు వాళ్ళే సుపీరియర్స్ లాగా ఫీల్ అయిపోయి సీనియర్స్ చెప్పేటటువంటి సలహాలను స్వీకరించలేనటువంటి స్థితిలో ఈరోజు చాలా మంది స్పీడ్గా, ప్రాముఖ్యంగా స్త్రీలు మరీ ఎక్కువగా ఈ ఫేస్బుక్ టైం లైన్ని మిస్యూజ్ చేస్తున్నారు. పురుషులు కూడా. అయితే ఇళ్లల్లో, వంటగదుల్లో, ఇళ్లల్లో, కుటుంబాల్లో, లేకపోతే వ్యక్తిగత పరిచయంలో ఎదురైనటువంటి చేదు అనుభవాలు తీసుకొచ్చి ఎవరి మీద కోపాన్ని ప్రదర్శించడం అనేది పబ్లిక్గా చేయకూడదు. నేను సేవకులకి తరబీదు ఇచ్చుకుంటూ వస్తుంటాను. అలాంటి వాళ్ళ పోస్టింగ్స్ నాకు కనిపించినప్పుడు నేను వాళ్ళని బ్లాక్ చేసి పడేస్తున్నాను.
ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, వినకపోతే గనక వీళ్ళు దేవుని రాజ్యానికి పనికిరాదు, వీళ్ళు దేవుని నడిపింపులో కూడా లేరు. వీళ్ళు ఇంకా ఒక మనిషి మీద ఎప్పుడు కూడా అక్కసు ప్రదర్శించడమే, కోపాన్ని ప్రదర్శించడమే, తిట్టడమే, లేకపోతే ఇంకా ఏదో కక్ష సాధింపు చేసుకోవడమే, లేకపోతే ఇతరులను కించపరిచి వాళ్ళు నీతిమంతులుగా ఎంచుకునేటువంటి గర్విష్టి పోస్టింగ్లు, లేకపోతే ఇంకోటి పెట్టుకోవటమే అని నేను వాళ్ళని ప్రక్కన పెట్టేస్తాను. ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి వాళ్ళని ప్రక్కన పెట్టమంటాడు. ఈ టైం లైన్లోకి వెళ్ళేటప్పుడు నీవు ఏ పరిచయం చేస్తున్నావు, ఏ బోధ చేస్తున్నావు, అది నీ టైం లైన్ మీద ఉండాలి. లేకపోతే ఏ ఊరు ప్రాంతానికి ప్రయాణం చేస్తున్నావు, ఏ చారిటీ చేస్తున్నావు, ఏ బీద వాళ్ళకి సహాయం చేస్తున్నావు, ఏ సహవాసానికి సహాయం చేస్తున్నావు, ఏ సేవలో నువ్వు దేవుని యొక్క పరిచయం చేస్తున్నావు, ఎలాంటి అవసరాలు నువ్వు ఉన్నావు అవి చెప్పు. కానీ అలా ఆయన ఏదో మోసం చేస్తాడు, ఈయనేదో అన్నాడు, ఆయన ఏదో అన్నాడు అని చెప్పి తీసుకొచ్చి క్రైస్తవ సమాజాన్ని అంతటిని కించపరిచేటటువంటి మాటలు నువ్వే పలికితే ఒక సిల్లీ క్వశ్చన్ లాగా, ఒక సిల్లీగా వాడుకుంటున్నారు, దీన్ని సిల్లీగా వాడుకుంటున్నారు టైంలో. కాబట్టి అలాంటివి మనం చేయకున్నా జాగ్రత్తలు పడాలి. ఈ రోజున దేవుని యొక్క నడిపింపు అనేది మనము కలిగి ఉన్నప్పుడు మన పరిచర్య ద్వారా, మన వ్యక్తిగత జీవితం ద్వారా, మన కుటుంబం ద్వారా దేవుని నామానికి మహిమ ఖచ్చితంగా కలుగుతుంది. ఆమేన్. కాబట్టి నేను ఇంకా రెండవ పాఠంలోనికి పాఠ్య భాగంలోనికి వెళ్తున్నాను. గతసారి కూడా మనం మాట్లాడుకున్నాం, మీ తండ్రి కనికరము గలవాడు కనుక మీరును కనికరము గలవారై ఉండండి. లూకా సువార్తలో 6వ అధ్యాయంలో 36-37 మాటలు చెబుతున్నాయి. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. మీరును కనికరం గలవారై ఉండండి. ఎందుకు అంటే మీ దేవుడు, లేకపోతే మీరు తండ్రిగా పిలుచుకున్న దేవుడు పరలోకపు తండ్రిగా మనం ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి మన పరమ తండ్రి కనికరము గల దేవుడు. ఆయనకున్న కనికరం అనేది ఆయన బిడ్డలుగా మనలో కూడా ఉండాలి అనేది దేవుని వాక్యం చెబుతుంది. వాక్యమై ఉన్న యేసు చెప్తున్నాడు, ఈ భూమి మీద దేవుణ్ణి ఆరాధన చేసే వాళ్ళు దేవుని గుణలక్షణాలు కలిగి ఉండాలి. అది ఇంపార్టెంట్. అంతేగాని చెప్తున్నాను కదా, ఏమైనా తప్పు చేస్తే బీపీలు, ఈగోలు, కోపాలు, గర్వాలు మానవ జీవితంలోకి చోటు చేసుకోకూడదు. ఒక పెద్ద మనిషి మనలాంటి వాళ్ళం మాటలు చెప్పేటప్పుడు అని చెప్తున్నాను కదా నేను, అంటే నా 54 సంవత్సరాల వయసులో 34 సంవత్సరాలు పైబడి 37 సంవత్సరాలు పైబడి సేవా అనుభవం ఉన్నటువంటి ఒక సేవకునిగా నేను మాట్లాడుతున్నాను. ఈ రోజున మనము గుర్తుపెట్టుకోవలసిన కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అంశాలు, దేవుడి దగ్గర నేర్చుకోవలసిన పాఠాలు. దేవుడి దగ్గర నేర్చుకునే పాఠాన్ని దేవుని ప్రజల ముందు ప్రదర్శించాలి. అవి పరలోకపు విలువలు కలిగినటువంటి పాఠాలుగా దేవుని ప్రజలు గుర్తించినప్పుడు
ఆ ప్రజలకు దేవుని నుండి దీవెనలు ఆశీర్వాదాలు కలుగుతాయి. నేను చాలా బాధపడేటటువంటి సందర్భాలు ఉన్నాయి. యవ్వనం సేవకులకి, స్త్రీలు సేవ చేయండి, పురుషులు సేవ చేయండి, అందులో అభ్యంతరమేం లేదు. దేవుడు ఎక్కడికి పరిగెట్టమంటే అక్కడికి పరిగెత్తండి. ఇంకా ఆ సేవలో ఎదురయ్యే అనుభవాల ద్వారా మీరు పాఠాలు నేర్చుకోండి. కానీ మీ మీద ఒక సీనియర్ సేవకులమైన మా బోటి వాళ్ళం ఉంటాం కదా, మీ సేవలను సరిచేయటానికో మీకు సలహా చెప్పడానికో దేవుడు ప్రేరేపించినప్పుడు ఏదో ఒక మాట, ఏదో ఒక సలహా చెప్తుంటాం కదా, దాన్ని ఆచరించండి. ఆర్గ్యుమెంట్స్ చేయకుండా ఆచరించండి. నా టైం లైన్ చూడండి. నా టైం లైన్లో కేవలం బోధన గూర్చి, లేకపోతే ప్రసంగాలే, పరిచర్యలో ఉన్న ఫొటోసే, వీడియోసే ఉంటాయి. దేవుడు చేసిన మేలు పెట్టడం కానీ, దేవుని రాజ్యానికి కావలసిన ఆవశ్యకత గురించిన ప్రార్థనా విజ్ఞప్తి కానీ, లేక దేవుని పరిచర్యకు వచ్చిన పర్యటన వివరాలు కానీ పెడతాం. అంతేగాని ఎవరి మీద పర్టికులర్గా వ్యక్తిగతంగా విమర్శించి మాత్రం ఏ సోషల్ మీడియాను వాడుకోవడానికి ఇష్టపడం. దేవుడు మనకిచ్చిన ఒక ధన్యత ఇది. దేవుని గూర్చిన మాటలు చెబితే ఆ ప్రజలు దేవుని గూర్చిన మాటలు కానీ, దేవుని పరిచర్యను గూర్చిన అవగాహన కానీ, ఆ పరిచారకును గూర్చిన అవగాహన కానీ వాళ్ళకి ఏర్పడి వాళ్ళు మన కోసం ప్రార్థన చేసేటటువంటి అవకాశం ఉంది. దేవుడు ప్రేరేపిస్తే ఈ పరిచర్యకు వాళ్ళు సహకరించే అవకాశం ఉంది. నేను ఒకరితో మాట్లాడినా లాస్ట్ నైట్, నాకే పార్ట్నర్స్ వద్దండి, నాకే స్పాన్సర్స్ వద్దండి, నాకే డోనర్స్ వద్దండి, నాకే దేవుడు ఏ పరిచర్యకైనా పాలిభాగస్తులు ఇస్తాడు. నీకు వద్దంటే వద్దు, దేవుడు ఎవరు నీకు. తర్వాత ఎక్కడ సేవ అవకాశం వస్తే బులోమని 10 మంది దుక్కు మనం చూడకూడదు. దేవుడు మనకి డోనర్స్ ని, స్పాన్సర్స్ ని మనుషుల రూపంలోనే ఇస్తాడు. అది మన పరిచర్య ఇష్టపడేటట్టు ఒకళ్ళ హృదయంలో దేవుడు కార్యం జరిగిస్తేనే ఇస్తాడు. ఆ దేవుడికున్న కనికరం ఆ మనుషుల్లోకి వస్తేనే ఆ పరిచర్యకు వాళ్ళు ఇస్తారు. లేకపోతే హృదయం కఠినమైపోతే ఎవరు. అలాగే మాకు కొన్ని సంవత్సరాలు మమ్మల్ని ప్రేమించి మా మీద కనికరం ఉన్న వాళ్ళు కొన్ని సంవత్సరాలు సపోర్ట్ చేస్తారు. తర్వాత మా మీద కఠినత్వం వచ్చినప్పుడు మానేసుకున్నారు. ఏదైనా దేవుని ప్రేమను బట్టి, దేవుని కనికరాన్ని బట్టి ఎవరైనా సరే సహాయపడతారు సేవకి. కఠినపడే వాళ్ళు ఆగిపోతే దేవుడు ఇంకొకరు హృదయాన్ని తెరిచాడు. దేవుడు ఎవరిని ఏ రకంగా పరిచర్యకు వాడుకోవాలో, దేవుడిని ఎవరిని ఏ రకంగా మనకి సహాయం చేయించాలో, ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని దేవుడు సందర్శించి, దేవుడు వాళ్ళతో మాట్లాడి ఈ సేవకుని కుటుంబానికి నువ్వు సహాయపడాలి అని దేవుడు వారితో మాట్లాడితేనే మనకి ప్రయాణాలు జరుగుతాయి, పరిచర్య జరుగుతాయి. అంతేగాని మీ అక్కో, మీ బావో, మీ అన్నో, మీ నాన్నో, మీ అమ్మ ఎంత కానిస్తారు ఎవరు వాళ్ళు. అదేనా, ఏ పార్ట్నర్ వద్దనుకున్నాడు కుటుంబం మీద ఆధారపడతాడు, నిజంగా దేవుడి మీద ఆధారపడతాడు. నేను చెప్తున్నాను ఈ రోజున. కాబట్టి 10 మందికి మనము దేవుని యొక్క మాటలు తీసుకెళ్లే విధానాన్ని మనము తప్పిపోతున్నప్పుడు దాన్ని సరి చేసుకోవాలి. దేవుని కనికరం అనేది మనకు లేకపోతే దేవుని మేలులు అనేవి మనం పొందుకోలేము. మరొకసారి చెప్తున్నా, నా ఫేస్బుక్లో ఉన్న స్త్రీలకి, పురుషులకి, మీకు కోపాలు, మీకు రోషాలు, మీకు పౌరుషాలు,
మీకు గర్వాలు, మీకు కుళ్ళు, మీకు కక్ష సాధింపులతో మీరు పరిచర్యలకు వెళ్తే గనుక ఆపేసుకోండి. దేవుడికి అది ఇష్టం లేదు, మీరు సేవ చేసిన ఇష్టపడ్డం. వ్యక్తిగత కోపాలు, వ్యక్తిగత ద్వేషాలు ఇతరులవి తీసుకొచ్చి మీరు పెట్టకండి. అలాగే మా మీద ఎవరు ఇంతవరకు లేదు, అలాగా చెప్తున్నాను. నేను గమనిస్తూ కొంతమందికి సలహాలు చెప్తుంటాను. మీరు ప్రయాస పడితే ఆ ప్రయాస అంతా కూడా ఈ మీరు చూపించిన ద్వేషంలోనే పోదు. ఇప్పుడు మీరు ఎక్కడికో వెళ్ళారు, బహుశా ఎక్కడ కలకత్తా వెళ్ళారు, కలకత్తాలో పరిచయం చేసుకొచ్చారు. వచ్చిన వెంబడే నువ్వు ఇంకొక సేవ మీద, లేకపోతే ఇంకొక సేవకుల మీద, లేకపోతే ఇంకొక కుటుంబం మీద, ఇంకొక సహవాసం మీద విషం గక్కావు. అక్కడ చేసిన సేవ అంతా వేస్ట్ అయిపోద్ది. అక్కడికి వెళ్ళొచ్చిన మేలు అనేది నీ జీవితంలో అక్కడ నువ్వేమో దేవుని రాజ్యం కోసం వెళ్ళావు, ఇక్కడేమో నువ్వు చేసిన పనిని బట్టి దేవుడు ఎంతో దుఃఖపడతాడు. ఆ మేలు అనేది అది అక్కడ పోతుంది. ఇంకొక మార్గం దేవుడు తెరవడు, ఇంకొక ప్రదేశానికి నిన్ను పంపించడానికి ఇష్టపడ్డావు. నువ్వు ప్రజల్ని అక్కర్లేదు అనుకుంటున్నావు, పాలి భాగస్వాములు అక్కర్లేదు అనుకుంటున్నావు, ఎవరు అక్కర్లేదు అనుకుంటే అప్పుడు దేవుడు ఎవరిని ఇవ్వడు నీకు. కాబట్టి మనము మన జీవితంలో పైవన్నీ తీసివేసి దేవుని కనికరాన్ని గూర్చిన ఆలోచన కలిగి ఉండండి. మీ పరలోకపు తండ్రి కనికరం గలవాడు కనుక మీరును కనికరం గలవారై ఉండండి. ఏమండి, దేవుడు యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేస్తూ అక్కడ తన ప్రసంగం చేసినంత కాలం కూడా సుమారు 3 దినాలు, అంటే 9 పూటలు భోజనాలు లేకున్నా పిల్లలు సైతం, పెద్దలు సైతం అందరూ కూడా ఆయన మాటలు వింటూనే ఉండిపోయారు. ఆఖరి ప్రస్తావన రాలేదు అక్కడ. కానీ యేసు ప్రభు వారికి వారిని చూచినప్పుడు వారి మీద కనికరం కలిగింది. ఇది మత్తయి సువార్త 14వ అధ్యాయము 13వ వచనం నుంచి 21వ వచనం వరకు రాయబడి ఉంది. కొందరికి రిఫరెన్స్లు కావాలి కాబట్టి చెప్తున్నాను. యేసు అక్కడ చాలా మంచి మాటలు పలికారు. ఏమని పలికారంటే చూడండి, అక్కడ యేసు ఆ సంగతి విని ధోని ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశంలోకి ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలి నడకను ఆయన వెంట వెళ్ళిది. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచాను. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశం, ఇప్పటికే వాళ్ళ రోగాలతో వచ్చారు. వాళ్ళ మీద కనికరపడి వాళ్ళ రోగాల్ని మొదటగా ఆయన స్వస్థపరిచాడు. కాలి నడకలు రావడంతో వాళ్ళ మీద కనికరం కలిగింది. ప్రభు కోసం ప్రయాసతో వచ్చారు. ఓకే, సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, అరణ్య ప్రదేశము ఇప్పటికే ప్రొద్దుపోయేను, ఈ జనులు గ్రామంలోనికి వెళ్లి భోజన పదార్థంలో కొనుక్కున్నట్టుకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టని వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. సరే, ఇంకా అలాగా అక్కడి నుంచి చూస్తే కనుక ఇది యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉంది. తర్వాత ఇంకా కొన్ని సందర్భాల్లో రాయబడి ఉంది. నేను చెప్తున్నాను, అక్కడ ఒక మాట రాయబడిన మాట ప్రకారం మాట్లాడుతున్నాను. ఈరోజు యేసు ప్రభువు వారిని
సామాన్లు కొనుక్కోవడానికి, భోజనం కొనుక్కోవడానికి పంపించడానికి ఇష్టపడలేదు. సాయంకాలం అయిపోయింది, పంపించేయమని శిష్యులు చెప్తున్నారు, కానీ వీళ్ళకి భోజనం పెట్టి పంపించండి అని అంటున్నాడు ఆయన. మన దగ్గర ఏం లేవు అంటున్నారు ఈయన. ఎవరి దగ్గర ఎన్ని ఉన్నాయో చూడండి అంటున్నాడు ఆయన. తీసుకురండి అంటున్నాడు. యేసు ప్రభువుకే పార్ట్నర్ కావాల్సి వచ్చినప్పుడు మనకు పార్ట్నర్ వద్దు, డోనర్ వద్దు అనుకోవడం ఎంత తప్పు ఇది. సేవ చేసే సేవకుల్లో, సువార్థికుల్లో, స్త్రీలలో, పురుషుల్లో మాకెవడు వద్దండి, మాకెవడు ఏది ఇవ్వాల్సిన పని లేదండి, మాకెవరు ఏది ఇవ్వాల్సిన పని లేదండి, అది చాలా తప్పు, చాలా తప్పు. అలాంటప్పుడు నువ్వు సేవ కన్ఫ్లిక్ట్. వెనకాతల కోటలాస్తుంటే ఉన్నవండి, వెనకాతల ఆస్తి లేకపోయినా ఆస్తి ఉన్నా నిన్ను దేవుడు పిలిచినప్పుడు నీతో నువ్వు ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి, నువ్వెవరు నీతో కొందరు కలిసి పనిచేయడానికి, నువ్వు ఇతరులతో కలిసి పనిచేయడానికి దేవుడు మార్గాలు సరళం చేస్తాడు. నువ్వు ఒక్కడమే వెళ్ళిపోయి చేసి చెందుకొచ్చినట్టుగా కాదని. God gives us partners in the gospel work. సువార్త పరిచర్యలో పాలిభాగస్తులు అవసరం. పౌలు గారికి పాలిభాగస్తులు కావాల్సి వచ్చింది, పేతురు గారికి కావాల్సి వచ్చింది, అపోస్తులకు కావాల్సి వచ్చింది. యేసు ప్రభు 5,000 మందికి ఆహారం పెట్టడానికి ఆయన ఆకాశం నుంచి కురిపించగలడు, కానీ ఆయనకు పాత్రలు కావాల్సి వచ్చింది. మీ దగ్గర ఏమైనా ఉంటే ఇవ్వండి అని అన్నాడు ఆయన. మన దగ్గర ఏమున్నాయి ప్రభు అంటే, వాళ్ళంతా మళ్ళీ తర్వాత సెర్చింగ్ చేసిన తర్వాత 5 రొట్టెలు 2 చేపలు దొరికే వాళ్ళకి. అదేనా ఒక చిన్న పిల్లోడి దగ్గర దొరికి. సరే అయ్యేనే ఇవ్వండి. ఇప్పుడు రేపు ఉదయం క్రిస్మస్ మేము ప్రాజెక్ట్ చేయాలా. ఈ క్రిస్మస్ ప్రాజెక్ట్కి సుమారు ఇక్కడ సౌత్ ఇండియాలో ఒక 200 విధవరాలకి, నార్త్ ఇండియాలో ఒక 200 మంది విధవరాలకి సహాయం చేయాలని ఆశపడుతున్నాం. ఎంత ఖర్చు అవుతుంది? ప్రయాణాలకు ఎంత ఖర్చు అవుతుంది అంటే, ఒక 10 సంఘాల్లో అంటే 10 మీటింగుల్లో 20 మంది విధవరాలకి సహాయం చేసుకున్న 200 మంది ఇక్కడ అంటే ఇక్కడ 10 మీటింగులు, అక్కడ 10 మీటింగులు, 20 గ్రామాలు తిరగాలి. 20 గ్రామాలకి తిరగాలి అంటే ఫ్యూయల్ ఖర్చులు ఎంత అవుతుంది, ఫ్లైట్ ఖర్చులు ఎంత అవుతాయి, తర్వాత కార్ ఖర్చు ఎంత అవుతుంది, తర్వాత అకామిడేషన్ ఎంత అవుతుంది, తర్వాత ఈ 400 మందికి విధవరాలకి కనీసం ఒక 500 రూపీస్ లెక్క చేరుకున్న 2 లక్షలు అవుతుంది. అది ఈ ప్రయాణ బడ్లెట్లన్నీ చూసుకున్న అదొక 1,00,000 రూపాయలు అవుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది? 3 లక్షలు కొందాం. 3 లక్షల్లో ఎవరో ఒకరు ఒక 30,000 రూపాయలే కానుకిచ్చారు అనుకుందాం, మిగతా రాలేదనుకుందాం. ఆ 30,000 రూపాయలు బట్టి 3 లక్షలు పని చేయాలి నువ్వు, తెలుసా? దేవుడు పని చేసుకుంటూ వెళ్ళిపోతే అందరికీ సరిపడే సహాయం ఆయన ఇచ్చేస్తాడు. బారులు తీరు కూర్చునేటప్పుడు, నువ్వు పరిచర్యకి ప్రారంభం అయినప్పుడు, నువ్వు తొట్టు పట్టుకుని వెళ్ళినప్పుడు, నువ్వు ఆ రొట్టె పట్టుకుని వెళ్ళినప్పుడు, ఆ చేప పట్టుకుని వెళ్ళినప్పుడు డెఫినెట్గా నీ గంపలు నిండుతూనే ఉంటాయి, నీ రొట్టెలు నిండుతూనే ఉంటాయి, చేపలు నిండుతూనే ఉంటాయి, ప్రజలకు ఇస్తూనే ఉంటావు నువ్వు. హల్లెలూయా. అంతేగాని దేవా 3 లక్షలు రావాలి చెయ్యాలి. 3 లక్షలే కాదు, ఆయన 30 లక్షలను ఇవ్వగలడు, 30 కోట్లని ఇవ్వగలడు, 3,000 కోట్లని నీకు ఇవ్వగలడు. ఆయన డబ్బంతా ఆయనది, ఐశ్వర్యం అంతా కూడా ఆయనదే. శ్రీమంతులకు దేవుడు మన దేవుడు. కానీ బేసికల్ గా దేవుని రాజ్యపు లక్షణాల్లో కనికరం అనేది ఉంది. దేవుని రాజ్యపు లక్షణాల్లో కనికరము, ప్రేమ, అద్భుతాలు, శక్తి, కనికరం.
ఈ 4 కూడా దేవుని రాజ్యములో భాగాలు. సంతోషం. ఈ కంపేషన్ ఎక్కడుంది? ఈ కరుణ ఎక్కడుంది? కరుణ గుణం ఎక్కడుంది? కంపేషన్ ఎక్కడుంది? మెర్సీ ఎక్కడుంది? దేవుడు వారి మీద కనికర పడకపోతే అక్కడ ఆ చిన్న పిల్లోడు దగ్గర రొట్టెలు దొరికేవి కాదు, చేపలు దొరికే. ఆ చిన్న దాన్ని బట్టే దేవుడు పెద్ద కార్యం చేయాలని ఆశపడ్డాడు. అక్కడ ఇక్కడ మనం చదువుకుంటే అందుకైన వాటిని నా యొద్దకు తెండి, నాకివ్వండి. యేసుప్రభు ఏమంటాడు? 5 రొట్టెలు 2 చేపలు నా దగ్గర తీసి నాకు ఇచ్చేయండి. ఆ చిన్న పిల్లోడే పాలిభాగస్తుడిగా కావలసి వచ్చింది ప్రభుకి. ఈరోజు నాకు ఎవడు పాలిభాగస్తులు వద్దు, నాకు పార్ట్నర్స్ వద్దు, నాకు స్పాన్సర్స్ వద్దు, డోనర్స్ వద్దు. దట్ ఈస్ వెరీ 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 రాంగ్ మోటివ్. అది కింగ్డమ్ మోటివ్ కాదు. అయితే నువ్వు ఒక్కడివే అలాగా, నువ్వు ఒక్కదానివే అలాగ అనుకుంటే కృతిలో పడ్డ ఎరకలా కొట్టుకో. ఏదో అనుకుంటున్నావు, బయట చేసేస్తున్నాను సేవ, బయట తిరిగేస్తున్నాను సేవ, కలకత్తా వెళ్ళిపోతున్నాను, లేకపోతే ఒరిస్సా వెళ్ళిపోతున్నాను, లేకపోతే ఢిల్లీ వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నా కావాలి. అది కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. దయచేసి కరెక్ట్ కాదు, సరి చేసుకో. లేకపోతే నీకోసం ప్రార్థన చేయడం ఆపేస్తాం. ఎందుకంటే కరెక్ట్ సేవ కానప్పుడు నీకోసం ప్రార్థన చేయాల్సిన పని కూడా లేదు. ప్రియులరా, మేము ఎంతగా ప్రార్థన చేయమని ఎంతో మంది అడుగుతున్నాం. మీ వలనైనా ఎంతైనా సహాయపడితే సహాయపడని అడుగుతున్నాం. ఇది దైవిక పద్ధతి. అంటే మాకు డబ్బులు ఇవ్వండి, మాకు సొమ్ము ఇవ్వండి, మాకు ఇవ్వండి మనం అడగటం లేదు. అలాగే ఎప్పుడూ అడగం కూడా. ఏ మనుష్యుల్ని ఆశించం, ఏ మనుష్యుల మీద ఆధారపడం, ఏ మనుషుల దగ్గర మాకు చెయ్యి చాచి అడగం. ఎందుకంటే దేవుడు పిలిచినప్పుడు దేవుడి మీద ఆధారపడతాం. అంతవరకు నాకు అర్థమైంది. కానీ తర్వాత నాకు స్పాన్సర్స్ వద్దు, డోనర్స్ వద్దు అనేది చాలా మంది తప్పుడుగా మాట్లాడుతున్నారు. దేవుడు మీ ద్వారాలు మూసేస్తాడు. అలాగంటే సేవా మార్గాలు మూసేస్తాడు. సరి చేసుకోండి. నేను ఈ మధ్య 2-3 చెప్పాను సలహాలది. చిరాకేసింది. టైం లైన్ చూస్తే చిరాకేసింది, కోపం వచ్చింది. ప్రియులారా, కనికరం కావాలి. మళ్ళీ వాళ్ళ కనికరం పడ్డాం కాబట్టి వాళ్ళకి ఏదో ప్రేమతో మాట చెప్పాం. నేను చెప్తున్నాను, ఈ చిన్న పిల్లోడు తీసుకొచ్చిన 5 రొట్టెలు 2 చేపల్ని దేవుడు ఆశీర్వదించి కృతజ్ఞత చెల్లించి 5,000 మందికి పంచగా వాళ్ళు తిని తృప్తిపడి ఇంకా 12 గంపలు రొట్టెలు మిగిలిపోతే శిష్యులు ఆ గంపలు నిండిన గంపల్ని మోసుకొని ఇళ్ళకెళ్ళారు. అంటే ఇక్కడ ఎంతమంది సంతృప్తి పడ్డారండి? పచ్చిక మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలు పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించని వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపలు నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినువారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. అంటే ఇక్కడ స్త్రీలున్నారు, పురుషులున్నారు, వృద్ధులున్నారు, పిల్లలున్నారు, శిష్యులున్నారు. ఇక్కడ యేసు ప్రభు కనికరం అనేది
వాళ్ళ కడుపు నింపడమే కాకుండా వాళ్ళకి తృప్తినిచ్చింది. హల్లెలూయా. చాలా మందికి జీవితాల్లో ఇది కలుగదు. తృప్తి, సంతృప్తి అనేది చాలా మందికి కలుగదు. దేవుని కనికరమే తృప్తిని తీసుకొస్తుంది మనిషికి. అందుకోసమే మనం ఏం చేయాలంటే, దేవా మమ్మల్ని కరుణించయ్యా. ఇప్పుడున్న చాలా మంది పరిచర్య చేస్తున్నారు. ఒక ఇల్లు లేదు, ఒక పిల్లలకు ఉద్యోగాలు లేవు, ఒక సరైన సంఘం లేదు, సరైన సహాయం చేసేవాళ్ళు లేరు. ఎంతమంది సేవలు లేవు ఇవి. డబ్బున్నోడి దగ్గర పిల్లలు లేరు, సావున్నోడి దగ్గర సొమ్ము లేదు, సరుకున్నోడి దగ్గర మనుషులు లేరు. విచిత్రం, ఆశ్చర్యం. అందుకోసం మన ఆశ్చర్యకరుడు ఆయన. సంఘాల దగ్గరేమో ఉద్యమం లేదు, అక్కడ ఫైనాన్స్ రైజ్ అవట్లేదు. ఒక 200 సంఘాలన్నా మాది వీధి సంఘమేనండి అంటాడు ఆ పాస్టర్ గారు. ఏం చెప్తాం చెప్పండి? 100 మంది సంఘాలన్నా మాది వీధి సంఘమేనండి. ఎందుకండి అంతమంది ఉండడం వేస్ట్ అండి. ఎవరు ఏమి ఎవరండి? దశం భాగాలు ఎవరండి? కృతజ్ఞత కానుకలు ఎవరండి? కొన్ని సంఘాలు ఏమో 40 మంది ఉంటారు, 50 మంది ఉంటారు. కోత పండుగ వస్తే గనక 3 లక్షలు 4 లక్షలు రేజ్ చేస్తున్నారు. 100 మంది ఉన్న దగ్గర ఏమో 200 మంది దగ్గర ఉన్నేమో ఈయనకి 4 లక్షలు వస్తే ఆయనకి 1,00,000 రూపాయలు కూడా రావట్లేదు. ఇలాంటివన్నీ కూడా చాలా విచిత్రంగా ఉంటాయి సేవా పరిచర్యలో. అంటే నేనంటున్నది ఏంటంటే, మన సేవలో మనకి తృప్తి లేదు, మన కుటుంబాల్లో మనకు తృప్తి లేదు. ఎంతమంది జనాలున్నా, ఎంత సంపాదన ఉన్నా ఇంకా ఏదో కొరతగానే ఉంటుంది, కొదువుగానే ఉంటుంది. దీనిని ఎవరు భర్తీ చేస్తారు? దీనివల్ల మనకు తృప్తి లేకుండా ఉంటుంది. కానీ నువ్వు దేవుని కనికరం కలిగిన వాడవై ఉండాలని ఎందుకు చెప్పారంటే, యేసు ప్రభు ఆయన కనికరము నీ జీవితంలోనికి తృప్తిని తీసుకొస్తుంది. హల్లెలూయా. అది పిల్లల్లో కూడా తృప్తి కలిగింది, స్త్రీలలో కూడా తృప్తి కలిగింది, పురుషుల్లో కూడా తృప్తి కలిగింది. యేసు ప్రభు శిష్యుల్లో కూడా తృప్తి కలగడమే కాకుండా నిండిన అనుభవంలోనికి వాళ్ళు వెళ్ళారు. నిండిన గంపలు ఎత్తుకొని వాళ్ళు ప్రయాణం చేశారు. ఆ గంపలు కూడా వాళ్ళు మీరే పట్టుకుపంటారా బాబు అనేసి. వాళ్ళ జీవితం వాళ్ళ గంపలు నిండడమే కాకుండా వాళ్ళ కడుపు నిండడమే కాకుండా వాళ్ళు తృప్తి పొందారు. వాళ్ళందరూ తృప్తి పొందారు. ఎవరెవరు తృప్తి పొందారట? పిల్లలు తృప్తి పొందారు, స్త్రీలు తృప్తి పొందారు, పురుషులు తృప్తి పొందారు, యేసు ప్రభు శిష్యులు తృప్తి పొందారు. ఇంకెవరున్నారు అక్కడ? అందరూ తృప్తి పొందారు. వారందరూ అని రాయబడి, వారందరూ తిని తృప్తి పొందిన తరువాత హల్లెలూయా, హల్లెలూయా. ఆ కానుక, ఆ చిన్న 5 రొట్టెలు 2 చేపల్ని దేవుడు 5,000 మంది పురుషులని, అలాగే కొంతమంది స్త్రీలను, పిల్లలను వారికి ఆహారం సరిపోయినంతగా తినేంతగా దాన్ని ఆశీర్వదించి అద్భుతాన్ని చేసి వాళ్ళు తృప్తిపరిచాడు దేవుడు. ఆ యేసు ప్రభు కనికరం నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ పరిచర్యకు తృప్తిని కలిగిస్తుంది.
చాలా మంది అడుగుతారు, మీరు ఎందుకు ఇంత సంతోషంగా ఉంటారని అంటారు. మాకొచ్చే రాబడి తక్కువే, మాకొచ్చే ఆదాయం తక్కువే, మా కుటుంబాన్ని పెంచుకోవడానికి సరిపోతుంది. కానీ ఆ ఆదాయంలోనే అటు దేవుని సేవను ఇటు కుటుంబాన్ని నడిపించుకునేటటువంటి జ్ఞానాన్ని దేవుడు ఇచ్చి ఎక్కువ ఖర్చులకు పోనివ్వకున్నా దేవుని యొక్క అటు సేవ చేయాలి, ఇటు కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలనే జ్ఞానాన్ని దేవుని దగ్గర పొందుకొని ప్రణాళికాబద్ధంగా ఆ డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాం కాబట్టి మా జీవితాల్లో ఆయన ఇచ్చే తృప్తి అనేది ఉంది. మా నలుగురు, మా ఇంట్లో మా ఇద్దరు పిల్లలు, నా భార్య, నేను చక్కగానే దేవుడు మాకు సహాయం చేస్తున్నాడు. ఆహార విషయంలో కానీ, ఆరోగ్యం విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ. పైగా ఇంకా దాంట్లో కొంత మిగిల్చుకొని ఇతర సేవకులకు, సేవలకు, సహవాసాలకు, బీదలకు, అనాథలకు, విధవరాలకు తోడ్పడుతున్నా. ఎందుకు అంటే అది దేవుని రాజ్యపు వ్యాప్తి. సువార్త ప్రకటనకు ఒక అవకాశాన్ని దేవుడు మాకు అందిస్తున్నాడు. మా జీవితంలో మేము తృప్తి కలిగి ఉండడమే కాకుండా ఇతర జీవితాల్లో కూడా ఒక తృప్తిని వాళ్ళని నింపడానికి దేవుడు కరుణిస్తున్నాడు. హల్లెలూయా. ఇది చాలా గొప్ప సంగతి. ఇక్కడ కనుక యేసు ప్రభు వాళ్ళ మీద కనికర పడకపోతే వాళ్ళకి భౌతికమైన తృప్తే కాకుండా స్వస్థతనిచ్చి తృప్తిపరిచాడు. ముందు అనారోగ్యం తీసివేసిన తర్వాత ఆయన బోధ వినడానికి అక్కడ అందరూ కూడా కూర్చున్నారు ఆసక్తితో. దేవుడు వారి అనారోగ్యాన్ని తీసివేశాడు. ఎవరెవరైతే రోగాలతో వచ్చారో వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచాడు. ముందు శరీరం కన్నా కుళ్ళు తీసి పడేశాడు. ఎన్ని రోగాలు ఉన్నాయో అన్ని రోగాలు తీసి పడేశాడు. తర్వాత కడుపులో ఉన్న ఆకలి తీసి పడేశాడు. జీవితానికి మానసిక రోగం అనేది, మానసిక రోగము, తృప్తి లేకపోవడం అంటే మానసిక రోగం. తృప్తి లేకపోవడం అంటే మానసిక రోగము. హల్లెలూయా. దాన్ని తీసిస్తాడు. ఎప్పుడు నీరసంగా మాట్లాడడం, దేవుడు చేయలేదని అంటాం, దేవుడిని నిందించటం, దేవుడు చేయలేదు, దేవుడు ఆగుతున్నాడు, దేవుడు ఇంకా ఇవ్వలేదు చేయడం అని అంటాం, చేయటం మంచి పద్ధతి కాదు. దేవుడిని స్తుతించండి. దేవ ఇస్తున్నా, నువ్వు ఇచ్చావు, నువ్వు నీకు స్తోత్రాలు. ఇగో మా ముందు ఉన్నటువంటి దీవెనలు బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నావు దేవా. అన్ని విషయాల్లో నువ్వు మా గురించి జాగ్రత్త తీసుకుంటావు, అన్ని విషయాల్లో నువ్వు మాకు సహాయం చేస్తున్నావు. దేవుణ్ణి స్తుతించు, ఘనపరచు, మహింపరచు, అవంతలే వస్తాయి. నీకేమి ఇవ్వాలనుకున్నాడు ఆయన అన్నీ ఇస్తాడు. నువ్వు అడుగుతున్నవన్నీ ఇస్తాడు. నువ్వు ఆయన విశ్వసించిన తర్వాత, నమ్మిన తర్వాత దేవుణ్ణి కేవలం స్తుతించు, ఘనపరచు, మహింపరచు. అందరినీ కనికరించిన దేవుడు నిన్నెందుకు కరుణించడయ్యా? నిన్నెందుకు కరుణించడు? నీ మీద ఎందుకు కనికరపడడు? నీ మీద కూడా కనికరపడతాడు. కాకపోతే ఏంటంటే ఆయన కనికరాన్ని నువ్వు కోరుకోవటం లేదా. కాలినడకన వెళ్ళారు యేసుప్రభు దగ్గరికి. నువ్వు యేసుప్రభు దగ్గరికి వెళ్తున్నావా? యేసుప్రభు దగ్గరికి వాళ్ళు కాలినడకన, ఆయన ధోని ఎక్కొచ్చాడు. ఆయన ధోని ఎక్కొచ్చాడు. అరణ్య ప్రదేశానికి ఏకాంతంగా ఆయన ప్రార్థన చేసుకున్న అలవాటుకి ఏకాంతంగా వెళ్ళిపోయారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అక్కడ ప్రార్థన చేసుకుంటాడు, అక్కడికి వెళ్ళిపోయారు. ఆయన ఏకాంతంగా ఉంటాడు, అక్కడికి వెళ్ళిపోయారు. నువ్వు ఆయన్ని ఏకాంతంగా పట్టుకోవాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్.
ఆయన ఒంటరిగా ఉండేటప్పుడు వీళ్ళు పట్టుకోవాలి ఆయన్ని. ఆయన 10 మందితో ఉన్నప్పుడు ఎక్కువగా నీతో స్పెండ్ చేయలేడేమో దేవుడు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆయన ఏకాంతంగా ఉండేటప్పుడు నువ్వు పట్టుకోవాలి. ఆయన అరణ్యంలో ఏకాంతంగా ఉండేటప్పుడు వీళ్ళు వెళ్ళారు, కొండెక్కిపోయి వెళ్ళిపోయారు. దేవుడు దొరికే సమయాన్ని పట్టుకోవాలి. దేవుడు నీతో మాట్లాడే సమయాన్ని పట్టుకోవాలి. దేవుడితో నువ్వు ఏకాంతంగా గడిపే సమయాన్ని నువ్వు తెచ్చుకోవాలి. అరగంట మాట్లాడు, 5 నిమిషాలు మాట్లాడు, 10 నిమిషాలు మాట్లాడు, 2 గంటలు మాట్లాడు ఆయనతో. 2 గంటలు విను ఆయన దగ్గర. లేకపోతే నీ గోడు చెప్పుకో, ఆయన పొగుడు, ఆయన కొనియాడు, ఆయన ఘనపరచు. కానీ పర్సనల్ గా నువ్వు ఆయన మీట్ అవ్వాలి. పర్సనల్ లైఫ్ ఉండదు, పర్సనల్ క్వైట్ టైం ఉండదు, పర్సనల్ ప్రేయర్ లైఫ్ ఉండదు, పర్సనల్ బైబిల్ రీడింగ్ ఉండదు. Have you ever met Jesus personally? ఏకాంత ప్రార్థన ఉండదు, కుటుంబ ప్రార్థన ఉండదు, ఏకీభవించిన ప్రార్థన ఉండదు. ఇవన్నీ కూడా మన జీవితాల్లోనికి నష్టాలు తెచ్చుకొస్తాయి. ఏకాంత ప్రార్థన ఏముండాలి? ఏకాంత ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. ఆయన ఏకాంతంగా కాదు, ఆయన దగ్గరికి కాలినడకన వచ్చినట్టే ఆసక్తితో రా, ఆశతో రా. నీ దగ్గర రోగం ఉంటే రోగంతో రా, నీ దగ్గర అప్పు ఉంటే అప్పుతో రా, నీ దగ్గర బాధ ఉంటే బాధతో రా, నీ దగ్గర లేముంటే లేముతో రా, నీ దగ్గర ఏ కొరత ఉంటే ఆ కొరత పట్టుకొని రా ప్రభు దగ్గరికి. దేవా నాకు ఇల్లు లేదు, దేవా నాకు సంఘం లేదు, దేవా నాకు సేవ లేదు, దేవా నాకు డబ్బులు లేవు, దేవా నాకు ఆరోగ్యం లేదు, దేవా నా పిల్లలు నా మాట వింటలేదు, దేవా నా భార్య నా మాట వింటలేదు, దేవా నా భర్త నా మాట వింటలేదు. అది పట్టుకొని రా ప్రభు దగ్గరికి. నన్ను కరుణించయ్యా అని అడుగు ప్రభుని. నన్ను కరుణించు ప్రభు, నన్ను కరుణించయ్యా అన్నాడు. నీ ఆశ చూసిన తర్వాత ఆయనకి నీ మీద కనికరం కలుగుతుంది. నువ్వు ఆయన కోసం ఎంతగా కష్టపడి వచ్చావో, ఎంతగా పరిగెత్తుకు వచ్చావో, ఎంత ఆశతో వచ్చావో, ఎంత ఆకలితో వచ్చావో, ఎంత అవసరంతో వచ్చావో, ఆయన గుర్తుడికి నీ మీద కనికర పడితే చాలు, నీకు తృప్తి కలుగుతుంది. ఆయన కార్యం నీ జీవితంలో జరుగుతుంది, ఆయన అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది, ఆయన ఆశీర్వాదం నీ జీవితంలో పొందుకుంటావు, ఆయన సమృద్ధి నీ జీవితంలో పొందుకుంటావు, ఆయన స్వస్థత పొందుకుంటావు, ఆయన అద్భుత కార్యాన్ని నువ్వు చూస్తావు. తృప్తితోనే ఇంటికి వెళ్తావు. ఇంకా చెప్పాలంటే నిండిన గంపలెత్తుకొని ఇంటికి వెళ్తావు. నీ కళ నెరవేర్చబడుతుంది, నీ ఆశ నెరవేర్చబడుతుంది, నీ కోరిక నెరవేర్చబడుతుంది, నీ ప్రార్థనకు జవాబు దొరుకుతుంది, నీ ప్రయాసకు బహుమానం దొరుకుతుంది, నీ అవసరానికి ఆయన సహాయం దొరుకుతుంది. ఆయన కనికరాన్ని కోరుకో. ప్రభువా నన్ను కరుణించి, దావీదు కుమారుడు నన్ను కరుణించి అని కోరుకో. దేవుడు నీ పట్ల కార్యం చేయడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. కళ్ళు మూసుకుంటే నీ కోసం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థనతో ముగించుకుందాం. మన మధ్యలో మరి అమ్మగారు మీను గారు ఉన్నారు. వారు వచ్చి చిన్న ప్రార్థన చేశాక మనము ఈ ఆరాధన కార్యక్రమాన్ని ముగించుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీ పిల్లల జీవితంలో తృప్తి కలుగుతుంది, స్త్రీల జీవితంలో, పురుషుల జీవితంలో, పిల్లల జీవితాల్లో, శిష్యుల జీవితాల్లో తృప్తి కలిగింది. కేవలం ఆయన కనికరం వల్ల. ఈరోజు అన్ని విధాలుగా ఆయన కనికరాన్ని నువ్వు కోరుకోవలసిన వాడవై ఉన్నావు, దానివై ఉన్నావు.
ఏకీభవిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని సకల ఆశీర్వాదంకి కారణభూతుడాన్ని ఘనమైన నామములో స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంది తండ్రి ప్రభా. ఈ మధ్యాహ్నం కాలంలో తండ్రి మీ దాసు ద్వారా తండ్రి నీ బలమైన స్వరాన్ని ప్రభా మనందరికీ వినిపించే దేవానికి స్తోత్రాలు. దేవా ప్రభా కనికరించే దేవానికి స్తోత్రాలు తండ్రి ప్రభా. మమ్మల్ని కరుణించే దేవా నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఇదిగో ప్రభు మా జీవితం, మా కుటుంబంలో, పరిచర్యలో, మా సంఘంలో ప్రభా ప్రతిబడిని కరుణించి అయా ప్రభా యేసయ్యా నీ చిత్తం ప్రతి ఒక్క జీవితంలో జరిగించమని ప్రార్థిస్తుంది తండ్రి ప్రభా. మా జీవితంలో తండ్రి నీ వాక్యం ద్వారా ప్రభా మళ్ళీ సరిచేయమని ప్రార్థిస్తుంది తండ్రి ప్రభా. దేవా ఆ రోజులో నా తండ్రి ప్రభా చిన్న బిడ్డ ద్వారా ప్రభా అయా తండ్రి ప్రభా 5 రొట్టి 2 శాపతుల ప్రభా గొప్ప అద్భుత ఆశ్చర్యాలు జరిగించి ఆ రోజులలో తండ్రి ప్రభా అయా ప్రభా స్త్రీ పురుషుల జీవితంలో అలాగే శిష్యుల జీవితంలో ప్రభా అద్భుతాలు చేసి వారిని తృప్తి ఇచ్చి ప్రభా యేసయ్య దేవా గొప్పగా ఆశీర్వాదించావు తండ్రి ప్రభా. ఈ దినం తండ్రి ప్రభా ఎంతో మంది దేవాన్ని కన్నికరం కోసం చూస్తున్నారు తండ్రి ప్రభా. అలాగే ప్రభా ఎంతో మంది క్రిస్మస్ కోసం ప్రభా అయా తండ్రి ఎదురు చూస్తూ ఉన్నారు తండ్రి. దేవా కన్నికరించమనే ప్రార్థిస్తుంది తండ్రి ప్రభా. దేవాను మార్గం సరళం చేసి అనేక మందికి ప్రభా తృప్తిని ఇచ్చినట్టు ప్రభా అనేక మంది ప్రభా దివించబడినట్టుగా ప్రభా మీరు మార్గం సరళం చేయమని ప్రార్థిస్తుంది తండ్రి. దేవానికి స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యం ద్వారా ప్రభా ఎంతో మంది ప్రభా అయా ప్రభా నీ వాక్యం తండ్రి విన్నారు ఆన్లైన్ ద్వారా. ప్రతి ఒక్కరి బిడ్డని పేరు పేరున దీవించను, ఆశీర్వదించను, బలపరిచాను తండ్రి, కనికరించాను తండ్రి. నీ తృప్తి నీ మేలుతో నీ కరుణికరించాను ప్రభా. దేవానికి స్తోత్రాలు. సంఘంలో జతపరిచిన ప్రతి బిడ్డని పేరు పేరుని కుటుంబకి ఆశీర్వదించి దీవించాను ప్రభా. ముఖ్యంగా ప్రభా క్రిస్మస్ ప్రాజెక్ట్ ను దీవించని అయా ప్రభా క్రిస్మస్ ప్రాజెక్ట్ లో మాకు కావాల్సిన ప్రతి అవసరం ప్రభా తీర్చండి. ఈ ప్రపంచంలో సేవల ప్రభా మీ సేవకుని బహుబలంగా సేవలు వాడుకోండి ప్రభా. అద్భుత ఆశ్చర్యాలు జరిగించి నీ నామకి మహిమ తెచ్చుకుని ప్రార్థిస్తుంటండి అయా ప్రభా. అలాగే మా బిడ్డలను కూడా దీవించండి, వాళ్ళ చదువులో తోడుగా ఉండండి ప్రభా. నీ దైవిక మార్గంలో నీ నీతి మార్గంలో మా బిడ్డలు కూడా నడిపించి అయా ప్రభా నీకు మహిమకరంగా ప్రభా బిడ్డలే ప్రభా ఆత్మీయ జీవితంలో ఎదగడానికి నీ కృపను చూపించండి. అలాగే పరిచయం దీవించండి. పరిచయం ద్వారా అనేక మంది దీవించబడాలి తండ్రి. మీరు రక్షణ మార్గంకి రావాలి తండ్రి. అటు దీవిని మా అందరికి దీవించి ఆశీర్వదించడం ప్రార్థిస్తుంటాను. సమస్త మహిమకంతా ప్రభావం మీద మార్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము కూడిన మనకందరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముతో నడిపించిన కాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు మై ఫ్రెండ్స్. రైతు మా క్రిస్మస్ ప్రాజెక్ట్ కోసం ప్రార్థించండి. దేవుడు కనికరాన్ని కోరుకుంటున్నాం. గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నారని నమ్ముతున్నాం. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే గనక మాతో పాటు పాలి భాగస్తులై అనేక మంది బీదలకు సహాయపడేటట్టు మీరు మాతో కలిసి రండి, ప్రార్థనలో కలిసి రండి, సహాయం చేస్తూ కలిసి రండి. భౌతికంగా మీరు రావాల్సి అనుకుంటే కనుక మాతో వచ్చి సేవలో పాల్గొనండి. అట్టి కృపతో దేవుడు మనల్ని నడిపించిన కాక. ఆమేన్. బ్లెస్సింగ్స్.